రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. చకార బయలుదేరారు. ఆ విధంగా హనుమ అందరికీ వందనం చేశారండి. ప్లవగ ప్రవరై దృష్ట ప్లవనే కృత నిశ్చయ. ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి, సోదరా నేను వెళ్ళి వస్తాను, మీరందరూ నన్ను ఆశీర్వదించండి అలా కోరారటండి. ఏమిటంటే మామూలుగా చిన్న చిన్న కోతులండి, వాటిల్ని కూడా ఆశీస్సులు ఇమ్మమని కోరుతున్నారండి. ఏం వినయం అది! వారందరికీ కూడా ఆనందం. హనుమ మా ఆశీస్సులు కూడా కోరారే. అట్లా అందరినీ ఈ రామ కార్యక్రమంలో వారందరికీ భాగస్వామ్యాన్ని కలిగించటం, పాలు పంచుకున్నట్టుగా అందరికీ ఆనందం. అగాధం పరితః పూర్ణమాలోక్య మహార్ణవం హృదయం రామభద్రస్య సస్మార పవనాత్మజ. రామనామం స్మరించుకుంటూ బయలుదేరి పిబన్నివ బభౌ చాపి. చాలా విస్తృతమైన వర్ణన రామాయణాల్లో. ఇంతకీ అండి ఈయన గారు దేన్ని ఎవరిని వర్ణిస్తూ అన్వేషిస్తూ పోతున్నారు? భక్తి అన్వేషణ. సీతాదేవి భక్తి, అది గుర్తుపెట్టుకోవాలి. అసకహి నాయి సబని కహు మాథ చలేవు హర్షిహియ ధరి రఘునాథ. వానరులందరికీ తల వంచారు, నమస్కరించి ఉత్సాహంతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో జయ జయధ్వానాలు చేస్తూ రఘువీరుణ్ణి రామచంద్రుణ్ణి హృదయంలో స్మరించుకుంటూ హనుమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. పవన తనయ బల్ పవన సమాన. మంచి మాట ఇక్కడ తులసిదాస్ అంటున్నాడు, పవన కుమారుని యొక్క బలము ఏ పాటిది, ఎంతటిది అంటే వాయుదేవుని బలము ఎంతో వాయుపుత్రుని బలం కూడా అంతే అన్నారు. వేదంలో ఒక మాట, అందరికంటే అతిశక్తియుతమైనటువంటి దేవత వాయుదేవుడు. ప్రభంజనం గాలి, వందల వేల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంటే పెద్ద పెద్ద భవనాలు కూడా ఆగవండి, నేల కూలిపోతాయి. ప్రభంజనం, దాని పేరే భంజనం, భంజించేది. అంత వేగము, అంత శక్తి కలిగినటువంటి వాయుదేవుడు. నమో బ్రహ్మణే నమస్తే వాయో, వాయుదేవుడికి నమస్కారం అలా పెట్టి తండ్రికి. ఇక ఉత్సాహంతో జయ జయధ్వానాలు అందరూ చేస్తుంటే సిద్ధమయ్యారు. సాగరం ఎట్లా వెళ్తుంటే సముద్ర జలాన్ని అలా పానం చేస్తున్నాడా అగస్త్య మహర్షిలాగా, అట్లా అనిపిస్తున్నారట స్వామి. రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఉత్సాహంగా అమోఘం రామ నిర్ముక్తం మహాబాణమివ. అప్రతిహతమైన రామచంద్రమూర్తి ఒక బాణం వదిలితే అది ఎంత వేగంగా వెళ్ళి అమోఘమై లక్ష్యాన్ని భేదిస్తుందో అట్లా వెళుతున్నాట ఆంజనేయ స్వామి. చక్కని ఉదాహరణ అండి, ఉపమానం. ఎలా వెళుతున్నారు? హనుమ అంటే రామబాణంలాగా వెళుతున్నారట. తిరుగులేదు ఆ రామబాణానికి. ఆ విధంగా జిమి అమోఘ రఘుపతికర బాణ ఏహి భాంతి చలే హనుమాన. వాల్మీకి రామాయణం ఇదే ఉదాహరణ. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం సర్వథా కృతకార్యోహం ఏష్యామి సహసీతయా. అలా భావన చేస్తూ బయలుదేరుతున్నారు. జలనిధి రఘుపతి రూప విచారి
తై మైనాక హోహి శ్రమహారి. కొంత దూరం, చాలా తక్కువ దూరం ఎగురుతూ పైనుంచి ఇట్లా చూడండి, రెక్కలున్న పక్షి కంటే వేగంగా పోతున్నారండి మహానుభావుడు. అప్రతిహతంగా ఆకాశ మార్గంలో వెళుతుంటే హనుమని చూచాడు. సముద్రుడు అన్నాడు, ఆ సముద్రుడు లోపల ఉన్నాడు ఈ మైనాక పర్వతం. ఒరే మైనాకా మైనాకా పిలిచాడు సముద్రుడు. ఏంటి స్వామి? ఒరే ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేస్తున్నారా? సీతాన్వేషణగా బయలుదేరి వెళుతున్నారు, చాలా శ్రమ కదా. ఒకసారి నువ్వు కొండ పైకొచ్చావంటే కాసేపు ఆ కొండ మీద కూర్చుని ఆయన విశ్రాంతి తీసుకుంటాడు, నీకు జన్మ సార్థకత అవుతుందిరా. ఎవరనుకుంటున్నావు? రెక్కల సమేతంగా సముద్రంలో నీవు నా వద్ద ఉంటున్నావంటే ఈ అనుగ్రహము వాయుదేవుడిది కదా అన్నాడు సముద్రుడు. వాయుదేవుడు, వారి సహాయం లేకపోతే అదేమిటండి దీనికి దానికి సంబంధం? ఒక చిన్న కథ అక్కడ మళ్ళీ గతంలో ఒకసారి చెప్పుకున్నాం. ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు ఖండించాడు పర్వతాలు. ఒకానొక సమయం, అది మనకు తెలియదు, దా చరిత్ర లేనటువంటి సమయం, చాలా చాలా ప్రాచీన కాలం. ఈ పర్వతాలు ఎగురుతూ ఉండేవిట. ఎక్కడ వాళ్తాయో తెలీదు, వాటి ఇష్టం. ఇల్లు ఒకళ్ళ మీద వచ్చి వాళ్తే అంతే, కృష్ణార్పణం. అట్లా చాలా, అంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉండేది. చూడటం ముచ్చటే కానీ ఎంత ప్రమాదం. పర్వతాలకి రెక్కలు, అదేదో అన్నట్టే. ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా వినం, నీ తాత చెప్పిన బ్రహ్మ చెప్పిన పసేమిరా వినం. ప్రేమ పక్షులం మనం, అదండి ప్రేమ. ఇవాళ ఈ లొల్లాయి పట్లు ఇట్లా ఇట్లా అనుకుంటూ ఏదో పెద్ద పక్షుల్లాగా కొండలు అట్లా ఉంటుంటే ఎంత ప్రమాదం అండి. ఇంద్రుడు పాపం ఈ బాధ్యత దాన్ని నెత్తిన వేసుకుని వజ్రం అనే ఆయుధం ఉన్నది కనుక ఆ రెక్కలను ఖండించాడు. ఈ ఒక్క మైనాక పర్వతం మాత్రం అతి వేగంతో ఎగురుకుంటూ వచ్చి సముద్రంలో పడిపోయింది, సేవ్ అయిపోయింది అది. ఇప్పటికీ దానికి రెక్కలున్నాయి. సముద్రుడు అంటున్నాడు, వాయుదేవుడు అంత వేగంగా నిన్ను తోసి నాలో పడేటట్టు చేశాడు, అంచేత ఆ వాయుదేవునికి నువ్వు కృతజ్ఞుడుగా ఉండాలి కదా. ఆ వాయువుని కుమారుడే ఇప్పుడు వీడు ఆంజనేయ, నువ్వు కాస్త విశ్రాంతి ఇవ్వరా, అలా పంపించారు. మైనాక పర్వతం పైకి వచ్చింది. అడిగాడు, మహానుభావ హనుమ, మా ఇందు విశ్రాంతి, మాకు పుణ్యం ఇవ్వండి. కాదు నాయనా, నేనేం శ్రమపడలేదు, శ్రమపడితే కదా విశ్రాంతి కావాలి. రామకార్యం కోసం వెళుతున్నా, అదే ప్రాథమికం, ప్రైమరీ, ఇది కాదు. అట్లా ఈ హృదయంతో స్పృశించి వెళ్ళిపోయారటండి. నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, అలా అన్నాడు మైనాక పర్వతం. హనుమానతి పరసాకర్ పునికి న ప్రణామం, కేవలం అట్లా స్పృశించి నమస్కారం చేసి, మహానుభావ మేము బయలుదేరి వెళ్ళిపోతున్నా ఉన్నారు. ఇది మొట్టమొదటి, దీన్ని విఘ్నం కింద అనుకోరాదు, కానీ ప్రయాణంలో సముద్ర ఆ ఉల్లంఘనంలో ఇది మొదటి ఒక విరామం, అలా భావించాలి. లంకాం ప్రవేష్టం శక్తోవా నవ యానీమహే బలం. చూడండి, దేవతలు ఈ ఒక స్త్రీని పంపించారు. అమ్మా, ఆంజనేయ స్వామి వారు వెళుతున్నారు, వారికున్న బలము అమ్మవారిని చూడటానికి సరిపోతుందా సముద్రాన్ని దాటటానికి? మీరు వెళ్ళి పరీక్షించండి అని. గచ్చరామ కార్యార్థం విశ్రామో వా కథం మే స్యాత్. ఆ విధంగా దేవతలు కోరి పంపించారండి. బుద్ధిబలాన్ని దేహబలాన్ని తెలుసుకోవాలి అని ఉబలాట పడుతున్నారు దేవతలు. చూడండి, సాక్షాత్తు శివ అవతారం కదా,
వారి మీద ఆ సందేహం ఏమిటండి దేవతలకి? అలా సందేహపడవచ్చునా? జీవ స్వభావం. ప్రతిదాన్ని మనం శంకిస్తాం, అది మంచిది కాదు. అంతా సురస ఈవిడ పేరు. ఈ సురస అనే నాగమాత ఈవిడ, నాగులకు తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అమ్మా మా కొంచెం సాయపడు, వీరిని పరీక్షించు అని పంపించారటండి. సురస వచ్చింది. హనుమ పైన ఎగురుతుంటే, అయ్యా నేడు దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నేను అమాంతంగా నిన్ను భక్షిస్తా, నిన్ను తినేస్తా. అలా వచ్చింది. హనుమ అన్నారు, తల్లి నేను రామకార్యార్థం వెళుతున్నాను, దయచేసి ఇప్పుడు నాకు విఘ్నం కలిగించమాక. నీకు ఆహారం కావాలి కదా, తప్పక తిరుగు ప్రయాణంలో నీకు ఆహారం ఇస్తా, కానీ ఇప్పుడు నన్ను వదిలే. అలా కోరారు. కాదురా, నిన్ను ఎట్ట నమ్మాలి నేను? తిరుగు ప్రయాణంలో ఇటు కాకుండా వేరే త్రోవలో వెళితే నా నోటి కూడిపోతుంది కదా. కాదమ్మా, నా మాట నమ్ము, రామునికి విన్నవించాలి, నేను అమ్మని చూడాలి, ఆ మాట రామునికి విన్నవించాలి, ఆ కార్యం పూర్తయిన తర్వాత నేను వస్తా అన్నారు. అంతవరకు నా జోలికి రామ కాజు కరి ఫిర్ మై ఆవం, సీతా కై సుధి ప్రభువి సునావం అన్నా కూడా ఆమె అంగీకరించాల. పరీక్ష చేయాలి కదండి. అట్టి సమయంలో ఆంజనేయ స్వామి ఆ రూపాన్ని పెంచారు. సురస కూడా నోరు పెంచింది, అంతకంటే ఇంకా పెరిగాడు ఆయన. ఈమె నోరు కూడా పెంచింది. అట్లా ఆయన పెరిగితే ఈవిడ పెంచుతోంది ముఖాన్ని. అలా పెరిగి 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 ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే అకస్మాత్తుగా చిన్నవాడైపోయాడు. నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి, అమ్మా నీకు ఆహారం అయ్యాను, నన్ను వదిలేసేయి అన్నాడు. అదండి బుద్ధిబలం. అంచేత జ్ఞానినాం అగ్రగణ్యం అలా నిరూపించుకున్నారు. ఇవి సిద్ధులు అమ్మవారు ఇచ్చిందిట, అణిమాది సిద్ధులు. హనుమకి సంతోషించి సీతాదేవి ఇచ్చింది. వారన్నారు, ఎందుకమ్మా నాకు ఈ సిద్ధులు, ఒక రామనామం చాలు, మాకు ఇంకేం అక్కర్లేదన్నారు. అయినా సరే ఎప్పుడైనా అవసరం వస్తే హనుమ ఉంచుకోమ్మని సీతాదేవి ఆంజనేయ స్వామికి అణిమాది సిద్ధులు ఇచ్చినట్టుగా తులసీదాసు చాలీసాలో కూడా రాశారు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత. ఆ సిద్ధులు ఉన్నాయి కనుక పెరగలడు, తరగగలడు. బృహత్ రూపం, చిన్న సూక్ష్మ రూపం. ఆ విధంగా నోట్లో ప్రవేశించి బయటకు వచ్చేసారటండి. ఎంత సంతోషించి ఆనందించింది సురస. ఆహా, హనుమా తప్పకుండా నువ్వు దేవకార్యం అమ్మవారిని దర్శిస్తావు చెప్పి దేవతల దగ్గరికి వెళ్ళి ఈ విషయం నేను పరీక్ష చేశాను అలా చెబుతుంది సురస. ఇది కథ. ఇంకా కూడా విశేషంగా వ్యాఖ్యానాలు ఉన్నాయి దీని మీద. సురస, రస అంటే రసన, రసన అంటే వీళ్ళలో అమ్ముతుంటారే కెమికల్, అది కాదు రసన. ఇక్కడ సంస్కృతంలో రసన అంటే నాలుక, సురస అంటే నాలుక నిత్యము అనుభవించే షడ్రుచులు, 6 రకాల రుచులు. చూడండి, ఎవడైతే 6 రకాల రుచులకి అలవాటు పడి ఇదే నా జీవితానికి ధ్యేయం, తినటమే పని, అట్లా ఎవడైతే భావిస్తాడో వాడి జీవితం వ్యర్థమైపోతుంది, శరీరం రోగగ్రస్తమైపోతుంది. ఇక భక్తి లేదు, జ్ఞాన వైరాగ్యాలు అంతకంటే లేవు. సురస విజయం, జిహ్వా విజయం. ఆకలిగా ఉందనుకోండి, ప్రాణం పోతుందండి. రోజులు రోజులు ఉపవసించిన వారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది, మద్రాసులు కలిసి ఉండేది మన ఆంధ్ర రాష్ట్రం. దాని కొరకు ఒక మహానుభావుడు ప్రాణాలు అర్పించాడు. ఎవరు వారు?
పొట్టి శ్రీరాములు అని ఒక వైశ్యులు పాపం నిరసన దీక్ష కూర్చున్నాడు. 53 రోజులండి ఆహారం లేదు, 53 days చనిపోయాడు. అప్పుడు నెహ్రూ దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిగా ఏపీ ఫామ్ చేశాడు. ఆయన ప్రాణాలు అర్పిస్తే నెల్లూరు అంచేత ప్రాణం పోదు, 2 రోజులు 3 రోజులు చచ్చిపోతామా? అయినా సరే ఏమిటో తినకూడని రోడ్డు మీద కనిపిస్తే చాలు అక్కడే ఉండి చెప్పులతో బూట్లతోటి అవి తింటూ ఉంటాం. ఈమె దరిద్రం ఉండే అభక్ష భక్షణం. ఇంక నీకేముంటుంది? తేజస్సు ఏముంటుంది? వర్చస్సు ఏముంటుంది? అందువలన సురస జిహ్వా పరీక్ష. నాలుకని జయించినవాడు లోకాన్నంతా జయించగలడుట. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఏకాదశ స్కంధంలో. అట్లా సురసని జయించిన తర్వాత మరొక ఆటంకం వస్తుంది. ఇది ఇంకా భయంకరం, విఘ్నం. ఇప్పుడు ఎవరొచ్చారు? ఈ రాహు యొక్క తల్లి సింహిక, ఆవిడ పేరు సింహిక, రాక్షసి. అది సింహిక, దాని శక్తి చూడండి. సముద్రంలో ఉంటుంది ఆవిడ. పైనుంచి ఎవరైనా ఇప్పుడు ఆంజనేయ స్వామి లాంటి ఎగురుతూ వెళ్ళేవాళ్ళు, లేదు గంధర్వులు దేవతలు, లేదు ఏదైనా పక్షులు, పైనుంచి పక్షి ఎగురుతుంటే ఆ పక్షి యొక్క నీడ సముద్ర జలంలో పడుతుంది. ఆ సముద్ర జలంలో పడినటువంటి ఆ నీడను పట్టుకుంటుంది ఈ సింహిక. అంతే, నీడ పట్టేస్తే పైన ఉన్న పక్షి అక్కడ ఆగిపోతుంది, ఇక ముందుకు కదలలేదు. అద్భుతమైన శక్తి అండి. ఆంజనేయ స్వామి ఎగురుతూ పోతుంటే పెద్ద విగ్రహం కదా, ఆ నీళ్ళలో పడ్డది, ఆ నీడ పట్టేసింది, అంతే, ఆయన ఆగిపోయాడు. ఏమిట్రా అని చూస్తే ఈవిడ నాకు ఆహారం నువ్వు, నీ తింటా అంటుంది. ఇదండి ఇట్లా సముద్ర లంఘనల్లో విఘ్నాలు కలిగినాయి ఆంజనేయ స్వామికి. ఇంకా చివరి విఘ్నము లంకిణి, లంకా నగరానికి అధిపతి. ఆవిడ నేను పోనివ్వనంటుంది. ఒక గుద్దాడు, కింద పడింది, చావల. స్త్రీ కదా, చచ్చేటట్టు గుద్దల, ఒక దెబ్బ తగిలేటట్టు కింద పడిపోయింది. అప్పుడు లేచి సవరించుకుని అంటున్నది, మహానుభావ నీకు నమస్కారం, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను కూర్చున్నాను. బ్రహ్మదేవుడు నాకు ఈ వరం ఇచ్చారు, దీంతో నా శాపం పోయిందే. ఇదిగో నీవు ఆనందంగా లంకలో ప్రవేశించు, అమ్మవారిని చూడు, రామకార్యాన్ని సాధించు, అలా ఆశీస్సులు ఇచ్చి ఆ లంకిని అదృశ్యం అయిపోతుంది. కనుక రామకార్యానికి ఇన్ని విఘ్నాలండి. అందుకోసం అలా చెప్తున్నారు. వాటి అన్నిటికీ తట్టుకోవాలి. సురసా ప్రసంగము, లంకిని ప్రసంగం, అలాగే ఈ సింహిక. మనం అనుకుంటాం వాల్మీకి రామాయణంలో కూడా ఈ విఘ్నములు ఉన్నాయి. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాలం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్పృశం. అలా వెళుతున్నారు పరమాత్మ. అప్పుడు ఈ సింహికా గర్భ సంభూతం అని రాహుగ్రహానికి ప్రార్థనా శ్లోకం. అది ఈవిడ నోట్లో ప్రవేశించి బయటకు వచ్చేస్తారు, సంహరిస్తారు ఆవిడ్ని. సింహికను చంపుతాడు. సురసని అలా చేయరు, ఆవిడ ఉత్తమురాలు, దేవతలు పంపగా వచ్చింది నాగమాత. ఆవిడ్ని ఏమీ జోలికి పోలా ఆంజనేయ స్వామి. కానీ సింహికను మాత్రం సంహరించేస్తారు. అంచేత అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. ఈ విధంగా ఇప్పటికీ వాల్మీకి రామాయణంలో ఇలాంటి ఒక శక్తి సముద్ర జలాలలో ఉన్నది. ఛాయ, నీడ, ఆ ఛాయను పట్టుకుంటుంది. మీకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు, అట్లాంటిక్ మహాసముద్రం అని ఉన్నది. ఆ సముద్రంలో ఇప్పటికీ కూడా
ఈ రహస్యము ఇంత విజ్ఞాన శాస్త్రము వికసించినా కూడా ఈ రహస్యాన్ని భేదించలేకపోయారు ఎవ్వరు. అట్లాంటిక్ ఓషన్లో ఇప్పటి వరకు అనేక హెలికాప్టర్లు, కొన్ని విమానాలు, ఇక ఓడలు వాటికి లెక్కే లేదు. ఆ ప్రదేశానికి వెళితే అక్కడ దిగిపోతుంది ఓడ, అంతే. ఇక పైన ఎగురుతుంటే హెలికాప్టర్ లాగేస్తుంది కిందకి. ఎన్ని హెలికాప్టర్లో పోయినాయి. ఇప్పటికీ ఉంది ఆ శక్తి. బెర్ముడా ట్రయాంగిల్ అంటారు దాన్ని, బెర్ముడా. ఆశ్చర్యం వేస్తుందండి. వాల్మీకి మహర్షి ఏమి ప్రజ్ఞ! ఇలాంటి సముద్రంలో ఒక శక్తి ఉన్నది అని వేల వేల సంవత్సరాల క్రితం రామాయణంలో ఆయన రాశాడు. అది ఇప్పుడు సత్యం, యథార్థమైంది. కనుక మహర్షుల యొక్క దర్శనం అది. మహర్షి అంటేనే ద్రష్ట. అందువలన రామకాజ్ స్వామి హనుమ ఈ విఘ్నములన్నీ తట్టుకుంటూ బయలుదేరి వస్తున్నారు. సింహికను కూడా జయించారు. లంకానగరం చేరుకున్నారు. లంకానగరంలో లంకిని కాపలాగా ఉంది. అద్భుతమైనటువంటి గొప్ప దుర్గము. అది ఒక ద్వీపం అండి. లంక అనేది చుట్టూ సముద్రం, మధ్యలో భూమి, అలాంటి దాన్ని ద్వీపము అంటారు. లంకా ద్వీపం. శైల విశాల దేకి ఇక ఆగే తాపరధాయి చఢేవు భయ త్యాగే. ప్రథమ విఘ్నము మైనాక, ద్వితీయ విఘ్నము సురస, తృతీయ విఘ్నము సింహిక, చతుర్థ విఘ్నము లంకిని. ఆ తర్వాత లంకాపట్టణాన్ని చేరుకున్నారు. ఆ వర్ణనం బ్రహ్మాండంగా చేశారండి. 4 వైపులా సముద్రం, రంగురంగుల మణులు తాపడం చేసిన కుడియములు, అంటే గోడలు. ప్రతి భవనపు గోడ నవరత్న ఖచ్చితంగా ఉన్నాయి. బంగారంతో నిర్మించిన కోటలు, బురుజులు. లంకాధిపతి రావణాసురుడు, ఆహా రావణా, ఏమిరా నీ శక్తి సామర్థ్యం, మనసులో అలా అనుకున్నారు. రమ్య హర్మ్యములు, బంగారు మేడలు, అంగడ వీధులు, రాజమార్గాలు ఇట్లా చూచారు. గిరి త్రికూట ఊపర్ బస్సు లంక. లంక ఎక్కడ ఉన్నది? త్రికూటము అనే పర్వతం, ఆ కొండ పేరే త్రికూటం. త్రికూట అనగా 3 కూటములు కలిగినది. కూటము అంటే శిఖరం. 3 శిఖరాలు ఉంటాయి ఈ కొండకి. త్రికూట పర్వతం మీద లంక. ఈ పేరు ఇతరత్ర ఎక్కడైనా విన్నారా? ఈ త్రికూట పర్వతం అన్న పేరు విన్నారు? భాగవతంలో త్రికూట పర్వతం వస్తుంది, అష్టమ స్కంధంలో, గజేంద్ర మోక్షంలో. అంతా ఇంకా ఎక్కడన్నా శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, అట్లా నామాలు. శక్తి కూటైకతాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూల కూటత్రయ కలేవర. మూల కూటాత్రయ, ముందు కూటములు, తర్వాత సంఖ్య 3. ఇక్కడ లంకలో త్రికూట, ఆ ముందుకు వచ్చింది. సో కూటత్రయమే త్రికూటం, తేడా ఏం లేదు. తీరా విచారణ చేస్తే ఏమిటండి ఈ త్రికూట పర్వతం అంటే మన శరీరమే. సో ప్రతిదీ మానవ దేహానికి వర్తిస్తుందండి. పురాణ కథలన్నీ అంతే. ఈ సాధన, ఈ కథ, ఈ శ్రవణం మనుషులకేగా, పశువులకు ఉందా? పశువులు వస్తాయా? వచ్చి వింటాయా? మనుషులే వింటల్లా, పశువులే వింటాయి. కానీ ఏ కథ చెప్పినా మనిషికే, మానవుని కేంద్రం, మానవ కేంద్రితమైన కథలు ఇవి. మన గురించి, మన ఉద్ధరణకి, మన మోక్షానికి చెప్పిన కథలు.
శరీరంతోనే ముక్తి పొందాలి. ఇది ధర్మ సాధన చేయటానికి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధన. అంచేత మానవ శరీరమే త్రికూట పర్వతము. దీన్ని 3 భాగాలు చేసింది. ఇది వాగ్భవ కూటం. ఇక్కడి నుంచి వాక్కు వస్తుంది. వాక్కు భవ, శబ్దం పుట్టేటటువంటిది. చాలా ముఖ్యమైన భాగం అండి. శరీరంలో ఒక చెయ్యికి పోయి లేకపోయినా బతుకుతారు. 2 చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారు. 2 కాళ్ళు లేకపోయినా